హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం. న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ వార్తా పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలని ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్ లో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్ ని చూస్తే కనుక ఆ 8 మందిపై ఆశలు లేనట్టే, ప్రమాద స్థలంలో మట్టి బురద తప్ప మనుషుల జాడ లేదు. టీబీఎం మిషన్ చుట్టూ బురదలో కూరుకుపోయి ఉంటారనే అనుమానాలు. టన్నెల్ చివరి వరకు వెళ్లిన ఆర్మీ రెస్క్యూ టీం. అక్కడ అత్యంత భయానకంగా పరిస్థితులు. లైనింగ్ వేసిన ఏరియాలోనూ నీటి ఊటలు. శిథిలాలు మట్టిని తొలగిస్తే మరింత కూలే ప్రమాదం. కదిలిస్తే కంపనమే అన్నట్టుగా అక్కడి పరిస్థితి. ఎండోస్కోపిక్ పరికరాలతో నేడు ఎన్జీఆర్ఐ టెస్ట్. బురద తొలగించడమే పెద్ద సవాల్. సో 5 రోజులు కావస్తోంది. ఎస్ఎల్బిసి టన్నెల్లో 8 మంది ఎవరైతే చిక్కుకుపోయారో వాళ్ళ కోసం రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి మాక్సిమం అన్ని రెస్క్యూ టీమ్స్ ని కూడా రంగంలోకి దింపినప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ అయితే కనుక తెలియట్లేదు. ముఖ్యంగా టన్నెల్ లోపల ఏదైతే చివరి దాకా వెళ్ళి ఆ చివరి 40 మీటర్లు ఏదైతే ఉందో ఆ కొంచెం చేరుకోలేకపోయారు నిన్నటి వరకు, అంటే నిన్న మధ్యాహ్నం వరకు కూడా వచ్చిన వార్తా కథనాలను చూస్తే. ఎందుకంటే నీటి ఊట పెరిగిపోతుండడము, మొత్తం బురదమయం అయిపోవడము, మట్టి ఎక్కువగా పేరుకుపోవడము, దీనివల్ల అసలు ముందడుగు వేయలేని పరిస్థితి. ఒకవేళ అక్కడ ఏదైనా చేద్దామా అన్నా కూడా మొదటికే మోసం వచ్చేలాగా అక్కడ ఏదైనా చేస్తే పైన అంటే టన్నెల్ కంపిస్తుందేమో, ఏది కలిపినా కూడా ఆ ప్రమాదం కూడా పొంచి ఉంది అని చెప్పేసి ముందడుగు వేయలేకపోయారనమాట. ఎందుకంటే ఆ ముందడుగు వేసి ఏదైనా అక్కడ చేద్దాము, తవ్వుదాము, లేకపోతే బడ్డరాళ్ళు ఏవైతే అడ్డున్నాయో వాటిని తొలగిద్దాము, అట్లా ఏది చేద్దామన్నా కూడా మొదటికే మోసం వచ్చేలాగా టన్నెల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. టన్నెల్ కంపించే అవకాశం ఉంది. అప్పుడు ఇంకా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా ఆచితూచి జాగ్రత్తగా దానికి సంబంధించి ఎవరైతే నిపుణులు ఉంటారో వాళ్ళని కూడా రంగంలోకి దింపి అందరూ అయితే కనుక ఆ 8 మంది ఆచూకీ కనుక్కొని వాళ్ళని బయటకు తీసుకురావడం కోసం విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మనకి చూస్తూనే ఉన్నాం రోజు న్యూస్ పేపర్ లో. ఎట్టకేలకు నిన్నైతే కనుక ఏదైతే పాయింట్ దగ్గర వాళ్ళు మిస్ అయ్యారో, మొదట భావించారో అక్కడ దాకా వెళ్ళిపోయారు. కానీ అక్కడ పెద్ద మొత్తంలో బురద ఉంది. ఆ బురద అంటే వాళ్ళు అక్కడైతే కనుక కనిపించలేదు. ఏదైతే కనుక మిస్ అయ్యారో అని భావించారో ఆ పాయింట్ దగ్గర వాళ్ళు కనిపించలేదు ఆ 8 మంది. సో మరి ఆ బురద కింద కూరుకుపోయారా ఏంటి అన్నది అయితే కనుక ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న తలెత్తింది. అలాగే అంటే టీబీఎం మిషన్ ఏదైతే ఉందో దాని బురద ఉండిపోయింది. ఆ బురదలో కూరుకుపోయారని అయితే కనుక భావిస్తున్నారు. మరి ఆ బురదలో కూరుకుపోయి ఉన్నారేమో అనేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి కూడా అంటే దాని కింద ఉన్నారా లేదా అన్నది కూడా సో మనకి ఈ రోజు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే కనుక ఎండోస్కోపిక్ పరికరాలతో ఈ రోజు ఎన్జీఆర్ఐ అయితే కనుక టెస్ట్ చేస్తుంది అని చెప్పేసి ఇచ్చారు. మరి ఆ టెస్ట్ లో తెలుస్తుంది ఆ 8 మంది అక్కడ అంటే ఆ బురద కిందనే చిక్కుకుపోయారా లేకపోతే కనుక మరి ఎటు వెళ్ళిపోయారు అన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ 5 రోజుల నుంచి ఎలా అంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే నిజంగా నరాలు తెగే అంత ఉత్కంఠగా ఉంది పరిస్థితి. ఏంటంటే అన్ని రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగినప్పటికీ కూడా లోపలి వరకు వెళ్ళి ఆ చివరి 40 మీటర్లు చేరుకునే క్రమంలో నీటి ఊట ఊరడము, బురద పేరుకుపోవడము, మట్టి పెద్ద ఎత్తున ఉండడము, దేన్ని కదిపించాలన్నా కూడా మళ్ళీ ఆ టన్నెల్ మీద ఎఫెక్ట్ పడి అది కంపిస్తుందన్న భయము ఒకటి. సో ఈ పరిస్థితులన్నిటి నేపథ్యంలో రెస్క్యూ టీమ్స్ అన్ని రంగంలోకి దిగినప్పటికీ కూడా ఇన్ని రోజులు 5 రోజులు దాదాపు 5 రోజులు అవుతుంది. 5 రోజులు కొనసాగింది. అంటే నిన్న ఎట్టకేలకు అక్కడికి చేరుకున్నారు. కానీ వాళ్ళు అయితే కనుక 8 మంది కనిపించలేదు. ఆ బురద కింద కూరుకుపోయి ఉంటారేమో అన్న అనుమానాలు అయితే కనుక వ్యక్తం అవుతున్నాయి. సో దాన్ని కూడా తేల్చేందుకు ఇవాళ ఎన్జీఆర్ఐ టెస్ట్ అయితే కనుక చేపట్టబోతున్నారు. మరి ఇవాళ అయితే కనుక పూర్తిగా తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు అందరూ. మరి ఆ 8 మంది ఎలా ఉన్నారో ఏంటో, అసలు ఆ బురద కింద ఉన్నారా లేకపోతే ఇంకెక్కడికన్నా లోపలికి వెళ్ళిపోయారా, ఈ ప్రశ్నలన్నింటికీ కూడా ఇవాళ సమాధానం దొరికే అవకాశం అయితే కనుక కనిపిస్తోంది. ఇక మరో వార్త చూస్తే కనుక మా పోటీ బీజేపీతోనే, రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయింది. మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి సిబిఐ కేసులు చూపి బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలని బీజేపీ ప్లాన్. ఎస్ఎల్బిసి ఘటనకు గత సర్కార్ నిర్లక్ష్యమే కారణం. కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నాడు. ప్రాజెక్టులు రాకుండా అడ్డుకుంటున్నాడు. కాళేశ్వరంపై కేసు పెట్టిన రాజలింగమూర్తి, అడ్వకేట్ సంజీవరెడ్డి మృతిపై కేటీఆర్ మౌనం ఎందుకు? డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్ మరణం వెనుక కారణాలేంటి? ఈ 3 మిస్టరీ మరణాలపై ఫిర్యాదు వస్తే తప్పక దర్యాప్తు చేస్తాం. ఫిరాయింపులపై బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడటం పెద్ద జోక్. బీఆర్ఎస్ హయాంలో రాని బై ఎలక్షన్స్ ఇప్పుడొస్తాయా అని ప్రశ్న.
నిన్న అయితే కనుక రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని కలవడానికి ఢిల్లీ వెళ్లారు. ఛాన్స్ దొరికితే కనుక రాహుల్ గాంధీని కూడా కలిసే అవకాశం ఉంది అన్నారు. అయితే నిన్న ప్రధానమంత్రిని కలిసిన తర్వాత మీడియాతో చిట్ చాట్ లో అయితే ఢిల్లీలోనే మీడియాతో మాట్లాడడం జరిగింది. అక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. ముఖ్యంగా ఏంటంటే మా పోటీ బీజేపీతోనే ఉంటుంది, ఎందుకంటే బీఆర్ఎస్ పని అయిపోయింది రాష్ట్రంలో. ఇంకొకటి బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అందుకనేసే సిబిఐ కేసులని అందుకని చెప్పేసి ఏవైతే కనుక బీఆర్ఎస్ నేతల మీద ప్రధాన కేసులు ఉన్నాయో వాటిని సిబిఐకి అప్పగించండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. దీని వెనుక ఉద్దేశం బీఆర్ఎస్ ని బీజేపీలోకి విలీనం చేసుకోవడమే దీని వెనుక పెద్ద ప్లాన్ అని చెప్పేసి ఒక మాట అయితే అన్నారు. ఇక చూసుకుంటే కనుక ఇప్పుడు ఎస్ఎల్బిసి ఘటన ఏదైతే జరిగిందో ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదం జరగడానికి కూడా గత సర్కారు బీఆర్ఎస్ సర్కారే కారణము. వాళ్ళ హయాంలో ఈ ఎస్ఎల్బిసి టన్నెల్ కి సంబంధించి సరైన చర్యలు తీసుకొని ఉండుంటే కనుక అంటే ఏవైతే ఉన్నాయో టెక్నికల్ గా అవి తీసుకొని ఉండింటే కనుక ఈ ప్రమాదం జరగకపోయి ఉండేదేమో అన్న వేలో అయితే కనుక ఆయన మాటల అంతరార్థం అలా తెలుస్తోంది. ఎందుకంటే కనుక ఈ ఘటనకి గత సర్కార్ నిర్లక్ష్యమే కారణమని చెప్తున్నారు. ఇక రాష్ట్రంలో చూసుకుంటే కనుక కిషన్ రెడ్డి కేసీఆర్ కోసమే పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది అని కూడా అన్నారు. మరి దీనిపైన కిషన్ రెడ్డి అలాగే కేసీఆర్ ఎలా స్పందిస్తారు అన్నది అయితే కనుక చూడాలి. ప్రధానంగా సంచలన అంటే రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిన దాంట్లో సంచలనం రేపిన వ్యాఖ్యలు అయితే కనుక ఒక్కొక్కరుగా అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారు. ముందు రాజలింగమూర్తి అయితే హత్యకు గురయ్యారు, తర్వాత అడ్వకేట్ సంజీవ్ రెడ్డి మృతి చెందారు. డ్రగ్స్ లో నిందితుడు ఎవరైతే ఉన్నారో కేదార్ అతను కూడా మృతి చెందారు. మరి ఈ వీటిపైన బీఆర్ఎస్ కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఎందుకు స్పందించలేదు? ఒకవేళ వాళ్ళు అడిగితే ఈ 3 కేసుల పైన అయితే కనుక ఫిర్యాదు చేస్తే మేము తప్పకుండా దర్యాప్తు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా అంటే అలాగే పార్టీ ఫిరాయింపుల పైన అయితే కనుక హైకోర్టు చెప్పడం, హైకోర్టు అసెంబ్లీ స్పీకర్ కి చెప్పడము, ఎవరైతే పార్టీ మారారో వాళ్ళకి నోటీసులు ఇవ్వమని, ఇదంతా గతంలో జరిగింది. మరి వాళ్ళ పైన అంటే వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అన్నదైతే కనుక ఇంకా పూర్తిగా తెలియదు. అది ఇచ్చిన తర్వాత మరి వాళ్ళ పైన వేటు వేస్తారా, మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్తారా లేదా అన్నదైతే కనుక ఇప్పటి వరకు ఇంకా మనకి స్పష్టంగా తెలియదు. అయితే బీఆర్ఎస్ మాత్రం చాలా ధీమాగా ఉంది, ఉప ఎన్నికలు జరుగుతాయి, ఉప ఎన్నికలు వస్తాయి అని చెప్పేసి. ఆ ఉప ఎన్నికల్లో కూడా విజయం మనకే వరిస్తుంది అన్న వేలో కూడా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా అక్కడ ఢిల్లీలో మీడియాతో రేవంత్ రెడ్డి చెప్పిన విషయం ఏంటంటే కేసీఆర్ అదే బీఆర్ఎస్ హయాంలో రాని బై ఎలక్షన్స్ ఇప్పుడు వస్తాయా అని కూడా బీఆర్ఎస్ ని ప్రశ్నించడం జరిగింది. ఏదేమైనా నిన్న అయితే కనుక ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎవరైతే ఈ ముగ్గురు చనిపోయారో రాజలింగమూర్తి అలాగే కేదార్ ఇంకా సంజీవ్ రెడ్డి, అడ్వకేట్ సంజీవ్ రెడ్డి, వీటిపైన అయితే కనుక సంచలన ఆరోపణలే చేశారు. ఎందుకంటే నిన్న వార్తా కథనాలు చూసుకుంటే కనుక సో వీళ్ళు ఒక్కొక్కరు చనిపోవడం వెనుక ఎవరి హస్తం ఉంది అని చెప్పేసి కొంత అనుమానం వ్యక్తం చేశారనమాట ఒక పార్టీ నాయకుల మీద అన్నట్టు కొన్ని వార్తా కథనాలు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే దీనిపైన అంటే సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి నిన్న వార్తలు కొంచెం ఎక్కువగానే వచ్చాయి. మరి దీనిపైన కూడా బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి. కేటీఆర్ అవ్వచ్చు, కేసీఆర్ అవ్వచ్చు, ఇంకా హరీష్ రావు, కవిత వీళ్ళంతా ఏం మాట్లాడతారు అన్నది అయితే కనుక చూడాలి. రాజలింగమూర్తిని చంపిన వాళ్ళని అయితే కనుక 10 మంది దాకా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు చెప్పారు, వాళ్ళలో ఒక అతను చెప్పాడు అంటే గండ్ర వెంకటరమణారెడ్డి అనుచరుడు ఆయన. ఆ 10 మందిలో ఒకరు గండ్ర వెంకటరమణారెడ్డి అనుచరుడు అయితే ఉన్నాడు అని చెప్పేసి. అలాగే భూ వివాదాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగింది అన్నదైతే కనుక ప్రాథమికంగా తెలిసింది. మరి పూర్తి దర్యాప్తు అయిన తర్వాత అయితే కానీ మనకి పూర్తి విషయాలు తెలియవు. డీలిమిటేషన్ తో దక్షిణాదిలో ఒక్క సీటు తగ్గదు, తమిళనాడుకు తక్కువ నిధులు ఇచ్చామనేది అబద్ధం అమిత్ షా. గత 10 ఏళ్లలో 5 లక్షల కోట్లు ఇచ్చినట్లు వెల్లడి. జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తమ రాష్ట్రంలో 8 సీట్లు తగ్గుతాయని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన కామెంట్లను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. డీలిమిటేషన్ వల్ల తమిళనాడు సహా దక్షిణాదిలో ఏ రాష్ట్రము ఒక్క సీటు కూడా కోల్పోదని తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీనే లోక్సభలో చెప్పారన్నారు. తమిళనాడులోని 5 జిల్లాల్లో బీజేపీ కార్యాలయాలను అమిత్ షా బుధవారం వర్చువల్ గా ప్రారంభించారు. అయితే డీలిమిటేషన్ తో అయితే కనుక ఒక్క సీటు కూడా అంటే తగ్గదు దక్షిణాది రాష్ట్రాల్లో అని చెప్పేసి అమిత్ షా చెప్తున్నారు. డీలిమిటేషన్ అంటే పునర్విభజన, నియోజకవర్గాల పునర్విభజన చేస్తాము అని చెప్పారు కదా. మరి నియోజకవర్గాల పునర్విభజన చేసేటప్పుడు జనాభా ప్రాతిపదికన చేస్తారు. జనాభా
జనాభా ప్రాతిపదికన చేస్తే ఒకప్పుడు అంటే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి హయాంలో ఏం చెప్పారు, కుటుంబ నియంత్రణ పాటించాలి అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. సో అది దక్షిణాది రాష్ట్రాల్లో అయితే కనుక సక్సెస్ఫుల్ గానే జరిగిందన్న వార్తలు కూడా అప్పట్లోనే వచ్చాయి. ఇంటికి ఇద్దరు ముద్దు ఇలాంటి నినాదాలతో సో కుటుంబ నియంత్రణని అయితే కనుక చేపట్టారు. సో ఆ సమయంలో ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలు దాన్ని ఫాలో అయ్యాయి. ఆ రకంగా చూసుకుంటే కనుక నార్త్ తో అంటే ఉత్తర భారతదేశంతో పోల్చితే కనుక దక్షిణ భారతదేశంలో జనాభా తక్కువనే ఉంది, ఎందుకంటే దాన్ని ఫాలో అయ్యి చేశారు కాబట్టి. ఇప్పుడు నియోజకవర్గాల్ని పునర్విభజన అంటే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల్ని అంటే డీలిమిటేషన్ చేస్తే మరి ఎవరికి నష్టము? దక్షిణాది రాష్ట్రాలకే కదా నష్టము. మరి ఒక్క సీటు కూడా తగ్గదని అమిత్ షా ఎలా చెప్తారు, మోడీ ఎలా చెప్తారు? ఇప్పుడు ఉత్తర భారతదేశంలో జనాభా అధికంగా ఉంది, దక్షిణ భారతదేశంలో జనాభా తక్కువగా ఉంది. అప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేస్తే, డీలిమిటేషన్ చేస్తే జనాభా ప్రాతిపదికన తగ్గిపోయే అవకాశం ఉంది, సీట్లు తగ్గిపోయి నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. అప్పుడు ఎంపీ సీట్లు అవ్వచ్చు, ఎమ్మెల్యే సీట్లు అవ్వచ్చు. ముఖ్యంగా ఎంపీ సీట్లు తీసుకుంటే అవి మరింత తగ్గే అవకాశం ఉంది. మరి కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ అవ్వాలంటే అన్ని రాష్ట్రాల ఎంపీ సీట్లే కదా ముఖ్యం. మరి ఇక్కడ తగ్గితే ఎప్పటి నుంచో దక్షిణాది రాష్ట్రాల మీద వివక్ష ఉందని చెప్పేసి ఇది బహిరంగ రహస్యం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయ నేతల నుంచి ప్రజల వరకు ఉన్న బహిరంగ రహస్యం, దక్షిణాది మీద కేంద్రం వివక్ష చూపిస్తోంది. ఇదే అంటున్నారు ప్రజలు ఇప్పుడు కూడా. అంటే దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్రానికి వివక్ష ఉంది. అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా సరే దక్షిణాది రాష్ట్రాల మీద అయితే కనుక వివక్ష ఉంది. ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పుడు డీలిమిటేషన్ అంటున్నారు. డీలిమిటేషన్ అంటే కనుక ఇంకా తగ్గిపోతుంది కదా, ఇది కూడా ఒక రకంగా వివక్ష అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరి ఈ టైంలో మీరు ఒక్క సీటు తగ్గదని ఎలా హామీ ఇస్తారు, ఏ రకంగా హామీ ఇస్తారు? అది మీరు లిఖిత పూర్వకంగా కావచ్చు, లేకపోతే ఎలా అన్నది మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది, ఎలా తగ్గదు అన్నది. ఇది అంటే ప్రజలు కోరుకుంటున్నది. బడ్జెట్ లో అవ్వచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రాజెక్ట్స్ లో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు దక్షిణాది రాష్ట్రాలకు అయితే కనుక ఎప్పుడు చూసినా కూడా తక్కువనే నిధులు కేటాయించడము, లేకపోతే ప్రాజెక్టులు ఇదంతా కూడా తక్కువనే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటప్పుడు ఇప్పుడు డీలిమిటేషన్ చేస్తామంటే ఎలా ఒప్పుకుంటారు? మీరు స్టాలిన్ వ్యాఖ్యల్ని తోసిపుచ్చారు అమిత్ షా గారు. స్టాలిన్ గారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఎందుకంటే డీలిమిటేషన్ చేస్తే నష్టపోయే అవకాశం ఉంది అని స్టాలిన్ చెప్పిన దాంట్లో అయితే కనుక వాస్తవం ఉంది. మీరే ఒకసారి అంటే లాజిక్ లేకోకుండా మాట్లాడకండి, వాస్తవాల్ని చూసుకొని ఆ లాజిక్లతో మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. దీన్ని కేటీఆర్ కూడా డీలిమిటేషన్ వల్ల నష్టపోతామని తెలంగాణలో కేటీఆర్ కూడా చెప్పారు. మరి మీరు ఎందుకు డీలిమిటేషన్ అని ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి డీలిమిటేషన్ చేస్తామంటున్నారు? అంటే ఏ ఉద్దేశం ఉందో అంటున్నారు? అంటే దక్షిణాది పైన మొత్తం ఉత్తర భారతదేశాన్ని అంటే అది మీరు ఆధిపత్యం చెలాయించాలని చెప్తున్నారా? దక్షిణాదిని పూర్తిగా ఇది చేద్దామని చెప్తున్నారా? దక్షిణాది రాష్ట్రాలని పూర్తిగా ఇది చేద్దామని చెప్తున్నారా? లేకపోతే ఏంటి మీ ఉద్దేశం? డీలిమిటేషన్ ఎందుకు ఇప్పుడు? జనాభా ప్రాతిపదికన చేస్తే ఎవరు నష్టపోయేది? మీరు అసలు దీనిపైన పూర్తి సమాచారం సేకరించారా? పూర్తిగా అంటే దీనిపైన నిపుణులతో కానీ, లేకపోతే దీనికి సంబంధించిన వాళ్ళతో కానీ పూర్తిగా మాట్లాడే ఈ డెసిషన్ తీసుకున్నారా? అన్ని తెలిసే ఈ నిర్ణయానికి వచ్చారా? ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. దీనికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అలాగే డీలిమిటేషన్ ఏదైతే ఉందో ఇది చేస్తే నష్టపోతాము అని ఎవరైతే తమిళనాడులో స్టాలిన్ చెప్పడం అవ్వచ్చు, అలాగే కేటీఆర్ కూడా దీన్ని సమర్థించలేదు ఏమాత్రం. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ డీలిమిటేషన్ పైన ఆలోచించాల్సిన అవసరం అయితే కనుక ఎంతైనా ఉంది. అంటే మీ స్వప్రయోజనాల కోసం దక్షిణాది రాష్ట్రాలని బలి చేయడం మంచిది కాదు. అంటే ఇది ప్రజల్లో ఇప్పుడు చర్చనీయాంశమైన విషయం ఏంది అంటే కనుక ఇప్పుడు SLBC టన్నెల్ గురించి మాట్లాడుకుంటున్నారు. తర్వాత కేంద్ర ప్రభుత్వము ఎందుకు ఇలా చేస్తోంది, దక్షిణాది రాష్ట్రాలని చిన్న చూపు చూస్తోంది ఎందుకు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ అంటే బడ్జెట్ సరిగ్గా ఇవ్వదు, ఏమి ఇవ్వదు. అంటే కంపేర్ చేస్తే ఉత్తర భారతంతో కంపేర్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు సరిగ్గా ఇవ్వదు. ఇప్పుడేమో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ అంటున్నారు. ఏంది ఇదంతా అని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటున్నారు. సో వీటికి సమాధానాలు చెప్పాలి ప్రభుత్వం అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపైన మీరు 1-2 సార్లు ఆలోచించి, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం మనది. సో ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉండి కూడా ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీని గురించి ఒక్కసారి పునరాలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇక మహాకుంభమేళా గురించి చూస్తే కనుక చివరి రోజు 2.5 కోట్ల మంది
ముగిసిన మహాకుంభమేళ 45 రోజుల్లో 66 కోట్లకు పైగా భక్తుల పుణ్యస్నానాలు, కాశీ విశ్వనాథుడికి నాగసాధువుల ప్రత్యేక పూజలు, పేష్వాయి ఊరేగింపుతో మేళ అధికారికంగా ముగింపు. ఉత్సాహంగా పాల్గొన్న 10,000 మంది నాగసాధువులు 1-2 రోజుల్లో తిరిగి హిమాలయాలకు పయనం. చెత్త తొలగించేందుకు రంగంలోకి పారిశుధ్య కార్మికులు. మహాకుంభమేళ సక్సెస్ తో సాధు సన్యాసుల హర్షం. సో ఎట్టకేలకైతే కనుక మహాకుంభమేళ 45 రోజుల పాటు పుష్య పూర్ణిమతో మొదలై శివరాత్రితో ముగిసింది. 45 రోజుల పాటు జరిగిన మహాకుంభమేళ అయితే కనుక చాలా అంటే సక్సెస్ఫుల్ గా జరిగింది అని చెప్పేసి నాగ సాధువులు సాధు సన్యాసులు అయితే కనుక హర్షం వ్యక్తం చేశారు. ఒక్క తొక్కిసలాట ఘటన మినహా మిగతా అంతా కూడా చాలా బాగా జరిగింది. నిన్న శివరాత్రి కావడం ఆఖరి రోజు కావడంతో అయితే కనుక నిన్న ఒక్కటే 2.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించడం జరిగింది. టోటల్ గా ఈ 45 రోజుల్లో అయితే కనుక 66 కోట్ల మంది భక్తులు సో మొత్తంగా అయితే కనుక ఈ 45 రోజుల్లో 66 కోట్ల మంది భక్తులు పవిత్ర త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారు అని చెప్పేసి మనకి వార్త ఇచ్చారు. ఇక ఆనవాయితీ ప్రకారము పేష్వాయి ఊరేగింపుతో అయితే కనుక ఈ కుంభమేళాని ముగించారు. అనంతరం ఏదైతే కనుక సో ఇంకా మహాకుంభమేళా అయితే కనుక ముగిసింది. ఇంకా అక్కడ ఏదైతే కనుక అంటే చెత్త ఉందో దాన్ని తొలగించడానికి పారిశుద్ధ్య కార్మికులు అయితే కనుక రంగంలోకి దిగారు అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక దిశ చూసుకుంటే కనుక సెంచరీ గర్ల్ త్రిష 2.5 ఏళ్లకే బ్యాట్ పట్టుకున్న మిథాలీ రాజ్ నా ఇన్స్పిరేషన్. వరల్డ్ కప్ గెలిచే టీంలో నేనుండాలి. నాన్న తీసుకుంది కఠిన నిర్ణయం. దిశతో క్రికెటర్ గొంగడి త్రిష. సో గొంగడి త్రిష అయితే కనుక మొన్నటి వరకు ఎవరికి తెలియదు. అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత గొంగడి త్రిష పేరు అయితే కనుక ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోయింది. సో తన అంటే దిశ టీవీ తో మాట్లాడినప్పుడు తను చెప్పింది ఏంటంటే కనుక వరల్డ్ కప్ గెలిచే టీంలో తను ఉండాలి ముఖ్యంగా అన్నది తన కోరిక, తన కళ కూడా. ముఖ్యంగా అలాగే మిథాలీ రాజ్ తన ఇన్స్పిరేషన్. సో 2.5 ఏళ్ల నుంచే తను క్రికెట్ బ్యాట్ చేత పట్టుకొని క్రికెట్ నేర్చుకుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీనికి వాళ్ళ నాన్నగారి సపోర్ట్ చాలా ఉంది. సో వాళ్ళ నాన్న తీసుకున్న కఠిన నిర్ణయం ఇది అని చెప్పేసి దానికి తగ్గట్టే ఆ అమ్మాయి కూడా అంటే గొంగడి త్రిష అయితే కనుక బాగా రాణిస్తోంది. దానికి నిదర్శనమే మనం చూసుకున్న అండర్-19 మహిళల వరల్డ్ కప్ ఇండియా గెలవడము. సో త్రిషకి ఎంతో భవిష్యత్తు ఉంది. త్రిష కళ అయితే కనుక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే కనుక తను అంత డెడికేటెడ్ గా ఆడుతోంది. క్రికెట్ మీద ప్రాణం పెట్టి సాధించాలి అన్న తపన తనలో మనకు అండర్-19 వరల్డ్ కప్ లోనే తెలిసిపోయింది. తను ఎంత డెడికేటెడ్ గా ఎంత పట్టుదలతో ఆడుతోంది అన్నది. సో తన కళ ఏదైతే ఉందో వరల్డ్ కప్ గెలిచే మ్యాచ్ లో ఆడాలి అన్నది అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనేసి మనమందరం కూడా భావిద్దాము. ఇంకా చూసుకుంటే కనుక ఏదైనా సరే అంటే ఒక వర్క్ పట్ల డెడికేషన్ ఉంటే ఏదైనా చేయగలుగుతాం, సాధించగలుగుతాం అన్నది కూడా త్రిషాని చూసి చాలా మంది నేర్చుకోవాల్సిన అంశము. ఇంకొకటి పిల్లలు అంటే త్రిష చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచింది ఈ రోజు. ఎందుకంటే కనుక చాలా మందికి స్పోర్ట్స్ లో వెళ్ళాలని లేకపోతే వారికి ఇష్టమైన ఫీల్డ్ లో వెళ్ళాలనేసి చాలా ఉంటాయి. కాకపోతే కొంతమంది పేరెంట్స్ చాలా మంది పేరెంట్స్ అంటే పిల్లలకి చదువుతో పాటు వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్ లోకి వెళ్ళడానికి అనుమతిస్తారు. కొంతమంది పేరెంట్స్ చదివే అని చెప్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో త్రిషాని చూసి అయినా కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల అభిప్రాయాలని వాళ్ళకి ఏ స్పోర్ట్ ఇష్టము లేదంటే ఇంకా ఇతరత్ర ఏ ఫీల్డ్ లోకి వెళ్ళడం ఇష్టమో వాటిపైన కూడా ఫోకస్ చేయిస్తే కనుక చాలా బాగుంటుంది. మరో ముఖ్యమైన వార్త ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం, బీసీ అభ్యర్థుల వైపు ఓటర్ల మొగ్గు. ముల్క కొమరయ్య, ప్రసన్న హరికృష్ణ, పూల రవీందర్ కు పెరుగుతున్న మద్దతు. అన్ని పార్టీల్లోని బీసీ కీలక నేతల సపోర్టు వీరికే. నేడే పోలింగ్, మార్చి 3న కౌంటింగ్. సో ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే కనుక ఇవాళ పోలింగ్ జరుగుతోంది. మార్చి 3వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. బీసీలకు అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే కనుక బీసీ వాదం పెరుగుతోంది. ఎవరైతే ముగ్గురు ఉన్నారో అంటే మల్క కొమరయ్య, అలాగే హరికృష్ణ, ఇక పూల రవీందర్, వీళ్ళ ముగ్గురికి అయితే కనుక మద్దతు పెరుగుతోంది అని చెప్పేసి ఇచ్చారు. అలాగే బీసీ అభ్యర్థుల వైపే ఓటర్లు కూడా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారన్నది ప్రధాన వార్తగా ఇచ్చారు. మరో వార్త చూసుకుంటే కనుక మెట్రో ఫేజ్ 2 కు అనుమతులు ఇవ్వండి.
RRR దక్షిణ భాగం రీజనల్ రింగ్ రైలు డ్రై పోర్ట్లు మంజూరు చేయండి, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి, సెమీ కండక్టర్ మిషన్ కు అనుమతించండి, ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. నిన్న రేవంత్ రెడ్డి అయితే మోడీని కలవడం జరిగింది. మోడీని కలిసి రాష్ట్రంలో ఏవైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నారో ప్రాజెక్టులు, అంటే మెట్రో ఫేజ్ 2 అవ్వచ్చు, ఫ్యూచర్ సిటీ అవ్వచ్చు, అలాగే RRR దక్షిణ భాగం అవ్వచ్చు, రీజనల్ రింగ్ రైలు, అలాగే డ్రై పోర్ట్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా కేంద్రం సాయంని కోరారు. మీరు అంటే మాకు సాయం అందించండి, మేము వీటిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ఏవైతే ప్రాజెక్ట్స్ కి నిధులు కావాలో ఆ నిధుల సాయం కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా RRR దక్షిణ భాగం, రీజనల్ రింగ్ రైలు, అలాగే డ్రై పోర్ట్లను అయితే కనుక మంజూరు చేయమని అడగడం జరిగింది. ఇక మెట్రో ఫేజ్ 2 అలాగే ఫ్యూచర్ సిటీ వీటికి సాయం చేయండి అని కూడా అడగడం జరిగింది. మొత్తానికైతే అంటే నిన్న కొన్ని న్యూస్ చూసుకుంటే కనుక కొన్ని న్యూస్ ఛానల్స్ లో కొన్నిటికి మోడీ అంటే అంగీకారం తెలిపారు అన్నట్టు, అంటే క్లారిటీగా చెప్పలేదు కానీ అంగీకారం తెలిపినట్టు చెప్పారు. అంటే కొన్ని ప్రాజెక్ట్స్ కి మరి ఏంటి అన్నది వెళ్ళేసి వచ్చారు. రేవంత్ రెడ్డి అయితే వెళ్ళి కలిసి చెప్పారు. అలాగే రాష్ట్ర పరిస్థితి గురించి చెప్పారు. ముఖ్యంగా SLBC లో ఏదైతే ప్రమాదం చోటు చేసుకుందో దాని గురించి తీసుకుంటున్న చర్యల గురించి, 8 మందిని బయటకు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం రెస్క్యూ టీమ్స్ ని తీసుకొచ్చి ఏదైతే సహాయక చర్యలు చేపడుతోందో ఈ ఘటనని మొత్తం కూడా ముందుగా వివరించడం జరిగింది. అనంతరం ఏదైతే రాష్ట్రానికి అవసరమైన నిధులు, ప్రాజెక్టులు, అలాగే రాష్ట్రానికి ఏ ప్రాజెక్టులు అయితే రావాలో ఇవ్వాలో వాటి గురించి అయితే కనుక మాట్లాడడం జరిగింది. మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వము ఏం నిర్ణయం తీసుకుంటుందో, ఎంత మాత్రం సహాయం చేస్తుంది అన్నది మనం వేచి చూడాలి. ఇక మరో వార్త, 36 సార్లు ఢిల్లీకి వెళ్లి ₹3 తేలే, సొరంగంలో కార్మికులు చిక్కుకుంటే ఎన్నికల ప్రచారమా, సీఎం రేవంత్ రెడ్డిపై KTR ఫైర్, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ సరికాదని కామెంట్. సో కేటీఆర్ అయితే కనుక ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్తున్నారు అన్నది లెక్క పెడుతున్నట్టున్నారు. ఎందుకంటే నిన్న వార్తలు చూసుకున్నాం మనము, 35 సార్లు ఢిల్లీ వెళ్ళారు అని. అంతకుముందు కూడా ఇలాగే చెప్పారు. అంటే ఒక ఏదైనా డైరీ పెట్టుకొని మేబీ రాసుకుంటున్నట్టున్నారు, లేకపోతే గుర్తు పెట్టుకుంటున్నారు ఎన్నిసార్లు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఢిల్లీకి వెళ్ళారు అన్నది. ఒక అసైన్మెంట్ లాగే అనుకోవచ్చు దీన్ని. సో ఇప్పటికి 36 సార్లు వెళ్ళారంట, కానీ ₹3 కూడా తెలియదు అని చెప్తున్నారు. ఇక డీలిమిటేషన్ ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో ఆ డీలిమిటేషన్ సరికాదని చెప్పేసి కేటీఆర్ కూడా అంటున్నారు. అది నిజంగానే అంటే దానివల్ల నిజంగా దక్షిణాది రాష్ట్రాలకి నష్టం వాటిల్లుతుంది. అందుకనే అది కరెక్ట్ కాదు అని చెప్పేసి రాజకీయ నేతలు, ప్రముఖులు చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. వీళ్ళ ఒపీనియన్స్ అన్ని కూడా పరిగణలోనికి తీసుకొని మరి ఏం చేస్తుంది అన్నది అయితే కనుక చూడాలి. ఇంకా రేవంత్ రెడ్డి పైన అయితే కనుక కేటీఆర్ ఫైర్ అవ్వడం జరిగింది. ఇక్కడ అంటే టన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కుకొని ఉంటే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి కేటీఆర్ ఫైర్ అవ్వడం అయితే కనుక జరిగింది. టన్నెల్లో 8 మంది కార్మికులు చిక్కుకుపోయి ఉంటే దాన్ని చూడకోకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు సీఎం అని చెప్పేసి కేటీఆర్ అయితే కనుక మండిపడడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా అంటే 8 మంది బయటకి తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక రెస్క్యూ టీమ్స్ తో కంటిన్యూస్ గా చర్యలు చేపడుతోంది. అది మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాము. సో అన్ని టీమ్స్ ని రంగంలోకి దింపింది. ఇంకా ఇవాళ ఇంకొక టీం రాబోతోంది. ఆ టీం తో అంటే బురద కింద అయితే కనుక అక్కడి వరకు చేరుకున్నారు. ఆ బురద కింద వాళ్ళు ఉన్నారా, 8 మంది లేదా అన్నదైతే కనుక తెలియట్లేదు. దానికోసమే టెస్ట్ చేయడం కోసం ఒక టీం వస్తుంది ఇవాళ. మరి ఆ టీం టెస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది ఆ 8 మంది ఆ బురద కింద ఉన్నారా లేకపోతే ఇక్కడ ఉన్నారు ఏంటి అన్నది. ఇంకొకటి చూసుకుంటే కనుక ముఖ్యంగా ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా కేటీఆర్ ఈ వ్యాఖ్య చేయడం అయితే కనుక కొంతమంది అంటే ప్రజలు ఏమంటున్నారంటే కేటీఆర్ అంటే చాలా సమస్యలు ఉన్నాయి కదా, ఎంతసేపు సీఎం ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఇది లెక్క పెట్టుకుంటూ ఉన్నారా ఏంది, 35 సార్లు వెళ్ళారు, 36 సార్లు వెళ్ళారు, కానీ ₹1 కూడా తీసుకురావట్లేదు రాష్ట్రానికి అని చెప్తూ ఉన్నారు. ఇదే ఫోకస్ ఇంకొక దాని మీద కూడా పెట్టి డెడికేటెడ్ గా మిగతా వాటి మీద కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి ప్రజలైతే చర్చించుకుంటున్నారు. మరి ఇక మరో వార్త, 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్, ఉపాధితో సంబంధం లేకుండా యూనివర్సల్ ఫైనాన్స్ స్కీమ్ పై కేంద్రం కసరత్తు. ఓకే,
ఉపాధితో సంబంధం లేకుండా 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తారు అన్నట్టు దానిపైన అంటే కేంద్ర ప్రభుత్వం అయితే కనుక దానిపైన యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ పైన కసరత్తు చేస్తుంది. ఇది కనుక ఈ కసరత్తు చేసి ఇది ఓకే అయితే కనుక నిజంగానే 60 ఏళ్లు నిండిన వాళ్ళందరికీ ఉపాధితో సంబంధం లేకుండా పెన్షన్ ఇస్తే అది చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది మధ్యతరగతి పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో 60 ఏళ్ళ పైబడిన వాళ్ళకి ఈ అమౌంట్ అన్నది ఏదైతే పెన్షన్ ఇస్తారో ఆ అమౌంట్ అన్నది నిజంగా వాళ్ళకి చాలా అంటే వాళ్ళ నిత్యావసరాలు కొనుక్కోవడానికి కానీ దేనికైనా చాలా ఉపయోగపడుతుంది. మరి దీనిపైన అంటే కసరత్తు చేస్తున్నారు. ఆ తర్వాత విధి విధానాలు మార్గదర్శకాలు ఏంటి అన్నది తెలిసే అవకాశం ఉంది. ఇక మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడు చూసుకుంటే కనుక సో మనము ఇది 5 ప్రాజెక్టులకు ఆయువు పోయండి ప్రశాంత్ గారిని తీసుకో. సో మరో ముఖ్యమైన వార్తాపత్రిక ఈనాడులో చూస్తే కనుక 5 ప్రాజెక్టులకు ఆయువు పోయండి, మెట్రో, ట్రిపుల్ ఆర్, డ్రై పోర్ట్, మూసీకి నిధులు ఇవ్వండి, సెమీ కండక్టర్ తయారీ యూనిట్ కావాలి. సో నిన్న రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కలిసి మాట్లాడడం జరిగింది. ఏ ప్రాజెక్టుల కోసం సాయం చేయమని అడిగారు, ఇంకా కేంద్రం నుంచి ఏ ప్రాజెక్టులు ఇవ్వమని అడిగారు, ఇవన్నిటి గురించి మనం ఇందాక చర్చించుకున్నాము. సో ఇంకొక చూసుకుంటే కనుక ఆ ప్రాజెక్టులు తేవలసిన బాధ్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్లదే. నిధులు తెస్తే కిషన్ రెడ్డికి గండ పెండేరం. బీఆర్ఎస్ ను విలీనం చేసేందుకు భాజపా యోచన, అందుకే కేసులు సిబిఐకి ఇవ్వాలంటున్నారు. తన భాగస్వామి కేదార్నాథ్ మృతిపై కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు? ఢిల్లీ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. తెలంగాణ అభివృద్ధికి అవసరమైన 5 ప్రాజెక్టులకు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విన్నవించారు. వాటికి అనుమతులు, నిధులు తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తే. లేకపోతే వారిద్దరూ గుజరాత్ కో ఇంకో రాష్ట్రానికో వెళ్లిపోవాలి. తెలంగాణలో వారికి తిండి దండగా అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సో నిన్న ప్రధానమంత్రిని కలిసిన తర్వాత మనం చెప్పుకున్నాం ఏ ప్రాజెక్టులు తీసుకురావాలి, ఏ ప్రాజెక్టులకు నిధులు అడిగారు, ఇంకా ఏ ప్రాజెక్టులను మంజూరు చేయమని అడిగారు, ఇదంతా సంబంధించి. సో దీనికి సంబంధించి నిన్న మీటింగ్ అయిపోయిన తర్వాత ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇందాక న్యూస్ పేపర్లో చూసుకున్నాం. కానీ అక్కడ ఇవన్నీ అంటే కొన్ని అంశాలు ఇక్కడ ఇచ్చారు. అంటే మెయిన్ పాయింట్స్ ఏవైతే అక్కడ మెయిన్ పాయింట్స్ ఇవ్వలేదో అవి ఇక్కడ కొన్ని ఇచ్చారు. ఏంటంటే ఏదైతే ప్రాజెక్టులు వీళ్ళు అడిగారో ఆ ప్రాజెక్టులని రాష్ట్రానికి తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్లదే. లేదంటే కనుక వాళ్ళు ఏ గుజరాత్ కో లేకపోతే ఇంకొక రాష్ట్రానికి వెళ్ళిపోండి, తెలంగాణలో ఉండి వాళ్ళకి తిండి దండగా. ఎందుకంటే 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నప్పుడు వాళ్ళపైన అంటే తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు అయితేనేమి, లేదంటే నిధులు అయితేనేమి, చేపట్టబోతున్న ప్రాజెక్టులకి సాయం అయితేనేమి, వీళ్ళు ఒత్తిడి తెచ్చి తీసుకురావచ్చు కొంత. అంటే వీళ్ళు అక్కడ ఒత్తిడి చేయట్లేదా లేకపోతే ఏం చేస్తున్నారో అన్నది మనకైతే కనుక తెలియదు. కాకపోతే ఎంతసేపు ప్రెస్ మీట్లలోనే ముఖ్యంగా చూసుకుంటే కనుక బీజేపీ ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎంతసేపు ప్రెస్ మీట్లతోనే అంటే పార్టీల పైన, అధికార పార్టీ పైన మాట్లాడడం తప్ప ఫీల్డ్ లోకి వెళ్ళి చేసింది అంటూ అయితే కనుక ఎక్కడ అంత కనిపించట్లేదు. ప్రజలు ముఖ్యంగా ఏం చెప్పుకుంటున్నారు, బడ్జెట్ అప్పుడు తెలంగాణకి ఏమి రాలే, ఎందుకు 8 మంది ఎంపీలు ఉన్నారు, ఏం చేసినారు, ఏం చేయలేదు. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళి కలిసేసి వచ్చారు. సో ప్రాజెక్టులకి తన వంతు ప్రయత్నం తను చేస్తున్నారు. మరి 8 మంది ఎంపీలు ఉన్నప్పుడు ఇప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులు మెట్రో ఫేజ్ 2, అలాగే ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం ఏదైతే ఉందో అది, అలాగే రింగ్ రైల్లో, వీటన్నిటికీ ఎందుకు వీళ్ళు కూడా మద్దతుగా నిలబడి రాష్ట్ర అభివృద్ధి కోసమే కదా, అది పర్సనల్ కోసం కాదు కదా, ఎందుకు వీటి కోసము కూడా బీజేపీ ఎంపీలు పోరాడడం లేదు అని చెప్పేసి ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో మీడియాతో మాట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి అన్నారు, వీళ్ళు ఆ ప్రాజెక్టు తీసుకురావాల్సిన బాధ్యత అయితే కనుక, ఎందుకంటే రేవంత్ రెడ్డి వెళ్ళి మాట్లాడారు, విజ్ఞప్తి చేశారు, సాయం ఇవ్వండి అని కూడా కోరారు. మరి దీనికి సంబంధించి బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పి అక్కడ మోడీ గారికి ఉన్న ఏదైతే ఉందో ఇప్పుడు పరిస్థితి దానంతా వివరించి ఇంకా రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే ఇవి ఎంత ఇంపార్టెంటో, అంటే రాష్ట్ర ప్రజలకు అవ్వచ్చు, రాష్ట్ర అభివృద్ధికి అవ్వచ్చు, ఎంత ఇంపార్టెంటో వాటి ప్రాధాన్యాన్ని కూడా చెప్పి వీళ్ళు కూడా వాళ్ళ వంతు కృషి చేయాలి. కాబట్టి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ మాట అన్నారు, మీరు రాష్ట్రానికి తీసుకురావాల్సిన బాధ్యత ఈ ప్రాజెక్టులని కిషన్ రెడ్డి, బండి సంజయ్ల మీదనే ఉంది, లేకపోతే కనుక మీరు ఏదన్నా రాష్ట్రానికి వెళ్ళిపోండి, ఇక్కడ ఫుడ్ దండగా మీకు అన్నట్టు మీడియాతో అయితే కనుక మాట్లాడడం జరిగింది. సో ఎంపీలను ఎవరినైతే గెలిపించారో 8 మంది ఎంపీలని ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. మరి బీజేపీ ఎంపీలని గెలిపించాము ఇంతమంది 8 మందిని, మరి వీళ్ళు కూడా ఏదో ఒకటి చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి ప్రజలు కూడా దీనిపైనే మాట్లాడుకుంటున్నారు. మరి
మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో చూస్తే కనుక మనము మోడీ గారిని కలిసింది చెప్పుకున్నాం ఇందాక. ఇంకా అలాగే ఎస్ఎల్బిసి టన్నెల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అన్నది కూడా మనము చూసుకున్నాము. ఇక మరో ముఖ్యమైన వార్త చూస్తే కనుక పవర్ డిమాండ్ లో ఆల్ టైమ్ రికార్డు. గరిష్ట డిమాండ్ 16,506 మెగావాట్లు నమోదు. సర్కారు సన్నద్ధత, కరెంటు కోతలపై సందేహాలు, వేసవి విద్యుత్ సంక్షోభంపై నిపుణుల ఆందోళన. పవర్ డిమాండ్ లో అయితే కనుక ఎండాకాలం ఇంకా రాలేదు, ఫిబ్రవరిలోనే ఉన్నాము. అయినప్పటికీ ఉక్కపోతలు ఎక్కువ అవడం వల్ల విద్యుత్ అయితే కనుక ఎక్కువ వాడడం జరుగుతుంది. విద్యుత్ కి ఎక్కువ డిమాండ్ ఉంది. మరి ఈ విద్యుత్ డిమాండ్ లో అంటే పవర్ డిమాండ్ లో అయితే కనుక ఆల్ టైమ్ రికార్డు ఈసారి అని చెప్పేసి వార్త అయితే కనుక ఇచ్చారు ఒకటి. అంటే గరిష్టంగా డిమాండ్ 16,506 మెగావాట్లు నమోదైంది. ఇక దీనికోసం ప్రభుత్వము సిద్ధంగా ఉండాలి. కరెంటు కోతల పైన అయితే కనుక చాలా సందేహాలు ఉన్నాయి. అంటే డిమాండ్ కు తగ్గట్టు సరఫరా చేస్తుందా లేదా అన్న సందేహాలు అయితే కనుక ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళు కూడా వేసవి కాలంలో వచ్చే, ఎండాకాలంలో వచ్చే విద్యుత్ సంక్షోభం పైన అయితే కనుక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఒక దాదాపు 4 రోజులు కావస్తోంది. అప్పుడే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే చెప్పారు, ఎండాకాలం వచ్చేస్తోంది, ముందుగానే విద్యుత్ కి ఎక్కడ అంతరాయం కలగకోకుండా, అంటే విద్యుత్ పంపిణీలో ఎక్కడ అంతరాయం కలగకోకుండా డిమాండ్ తగ్గట్టు సరఫరా చేసేలాగా ఉండాలి. దానికి సంబంధించి ఏదైతే ఉందో వాటిపైన ఇప్పటి నుంచే మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి దాదాపు 4 రోజులుగా వస్తుంది. అప్పుడే చెప్పారు విద్యుత్ శాఖ అధికారులకైతే. మరి చూడాలి ఈ డిమాండ్ కు తగ్గట్టు సరఫరా ఉంటుందా లేదా, ఏం చేస్తారు అన్నది. ఇవి తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. రేపటి న్యూస్ స్టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.